హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. ఈ వీడియో మెయిన్లీ మాట్లాడేది కన్నప్ప గురించే. మళ్ళీ ఏంటి ఇన్నిసార్లు సావదొబ్బుతున్నాడు అనుకోవద్దు. పెట్టాల్సిన పరిస్థితికి జనాలు తీసుకొస్తున్నారు. కామెంట్లో నన్ను వేసుకోవడం తప్పు కాదు, కానీ చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కామెంట్లు సంగతి పక్కన పెడితే నాకు తెలిసిన వాళ్ళలో కూడా సినిమా చాలా బాగుంది, నువ్వే నెగిటివ్ రివ్యూ ఇచ్చావు అన్నట్టుగా చాలామంది మాట్లాడారు నాతో. నేను ఒక్కటి చెప్తా, నాకు సినిమా ఎలా అనిపించింది, నాకు పర్సనల్గా ఎలా ఉంది సినిమా అనేది మాత్రమే నేను చెప్పా. జెన్యూన్గా మాట్లాడుకుందాం. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా, సినిమా నాకు అంతగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనేది కూడా నేను రీజన్ క్లియర్గా చెప్తా. ఎందుకు నచ్చలేదు ఏంటి విడమర్చి, అంటే రివ్యూలో మీకు అర్థమై ఉండకపోవచ్చు, బట్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తా నాకు ఎందుకు నచ్చలేదు కన్నప్ప అనే సినిమా అనేది నేను క్లియర్గా చెప్తా. అండ్ చెప్పేదానికంటే ముందు ఇంకొక విషయం నేను క్లారిటీ ఇవ్వాలి. ఆడెవడో నన్ను దిస్ ఈజ్ హిందూ ఫిలిం, దేవుడి సినిమా కదా, శివుడి సినిమా కదా, బాగుంది కదా అనే ఒక పాయింట్ని రేస్ చేశారు నా దగ్గర పర్సనల్గా. సో నేను ఒకటి చెప్తున్నా, ఏంటి అని అంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ, నేను హిందువునే. నాకు మీ అందరికీ తెలుసో తెలీదో శివుడు అంటే చాలా ఇష్టం. సో అంత ఇష్టం ఉన్న నేను శివుడు గురించి నెగిటివ్గా నేనేం చెప్పదలుచుకోనుగా. శివుడు గురించి నెగిటివ్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప అనే సినిమాలో శివుడిని చూపిస్తే అప్పుడు నేను నెగిటివ్గా చెప్పాను అని అనుకోవచ్చు. శివుడిని చూపించడం అంటే అక్షయ్ కుమార్ని చూపిస్తే శివుడిని చూపించినట్టు కాదు. సినిమా అంతట్లో, నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా అంతటిలో ప్రభాస్ కనపడిన 10 నిమిషాలు, క్లైమాక్స్లో విష్ణు చేసిన యాక్టింగ్ కానీ, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అంతా, క్లైమాక్స్ లాస్ట్ 40 మొత్తం ప్రభాస్ దగ్గర నుంచి జరిగిన సీక్వెన్స్ అంతా ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ అనేది నాకు నచ్చింది పర్సనల్గా. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఆ సీక్వెన్స్ మాత్రమే సినిమాలో నచ్చింది. అట్ ద సేమ్ టైం భక్తి అనేది కనపడింది. శివుణ్ణి కూడా బాగా సినిమా అంతా బాగా చూపించాడు అనే దానికంటే ఆ లాస్ట్ 40 నిమిషాల సినిమానే కన్నప్ప అనేది నా దృష్టిలో ఇది నిజం. ఇది మాత్రమే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా సినిమా అంతా స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది, విష్ణు అన్న 2 కూతుర్లు చేశారు, ఆ సీక్వెన్స్, అది కాకుండా సినిమాలో ఏమీ లేదు. ఇది నా పర్సనల్గా నాకు అనిపించిన ఫీలింగ్. ఎందుకు అని అంటే, నాకు నచ్చింది నచ్చలేదు అనేది నాకు తెలుస్తుంది, కానీ మీరు మెసేజ్ల్లో మంచి సినిమా అని చెడగొడుతున్నావు అని అంటే అన్నంత మాత్రాన అవ్వదు కదా. నేను ఒక జనరలైజ్ చేసి చెప్తా. మన జనాల మనోభావాలో తెలియదు, ఆలోచన విధానాలో తెలియదు, లేదా నాకు చూడడం చేత కావట్లేదో తెలియట్లా. ఎందుకనంటే, ఒక దేవుడి సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా ఎలా ఉంది అనే దానికంటే ముందు ఇది ఒక దేవుడి సినిమా కదా, సినిమా కంపల్సరీ బాగానే ఉంటుంది అని ఒక రుద్దడం స్టార్ట్ అవుద్ది. ఆ రుద్దడం గురించి నేను తప్పంట్లా, ఎందుకనంటే అది రైటే. దేవుడి సినిమా అంటే మనం చాలా కేర్ఫుల్గా చూడాలి, భక్తితో చూడాలి, అదేవిధంగా మంచి రివ్యూ ఇవ్వాలి కోర్స్. కానీ కన్నప్ప సినిమాలో దేవుడి కంటే ఎక్కువగా ఆ అనవసరమైన సీన్స్ ఎక్కువ పెట్టారు. నాకు ఆ దేవుడి సీన్స్ అనేవి పెట్టున్నా, ఆ పెట్టిన 10 నిమిషాలు ఏదైతే ఉందో అది నాకు నచ్చింది. మిగతా సీక్వెన్స్ అంతా నాకు నచ్చలా. అదే నేను చెప్పా సినిమాలో. అండ్ జనరలైజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు అని అంటే, చాలా సినిమాలు, ఇప్పుడు అమరన్ మూవీ ఉంది, మేజర్ మూవీ ఉంది, 2 ఒకటే మూవీస్ కదా, రెండిట్లకి బయోపిక్సే కదా. సో కానీ ఇక్కడ 2 బయోపిక్స్ అయినా కూడా మేజర్ కంటే ఎక్కువగా అమరన్ హిట్ అయింది. ఎందుకు అని, అమరన్లో ఉన్న శివకార్తికేయన్ మేజర్ అడివిశేష్ కంటే కొద్ది గొప్ప యాక్టర్ కాబట్టి, తమిళ్లో పెద్ద హీరో కాబట్టి పెద్ద హిట్ అయింది అని చెప్పి మీరు చాలామంది చెప్పచ్చు. కానీ నాకు అమరన్ సినిమా నచ్చలా. ఎందుకు అని అంటే, సినిమా టెక్నికాలిటీస్ పరంగా మేజర్తో కంపేర్ చేసుకుంటే అమరన్ నాకు అంత అనిపించలా. క్లైమాక్స్ అనేది కూడా సరిగ్గా నచ్చలా. సో అలాగే ఈ కన్నప్ప అనే సినిమా కూడా దేవుడు అనే ఒక కాన్సెప్ట్ని నువ్వు తీసుకుని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగోకపోతే నేను బాగుంది అని నేను చెప్పలేను కదా. ఇది నా పర్సనల్గా నాకు అనిపించింది. సో రివ్యూ కింద కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇది నాకు పర్సనల్గా నాకు అనిపించిన ఫీలింగ్. చాలామందికి సినిమా నచ్చుండకపోవచ్చు, బట్ ఏదో అవతల నన్ను తిడతారేమో అనే ఒక పాయింట్లో ఓకే బాగుంది అని మీరు కూడా అనేస్తున్నారేమో అని చిన్నది డౌట్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మన
విష్ణు అనే యాక్టింగ్ కూడా బాగుంది. నేను ఎక్కడ బాగోలేదని చెప్పా, క్లైమాక్స్లో బాగుంది. సినిమా అంతా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది, అంతే. ఇవి తప్పితే సినిమాలో నీకు నచ్చింది, సినిమా తోపు, సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నాకు అసలు బోరే కొట్టలేదు అని మీకు అనిపిస్తే ఓకే, కింద కామెంట్ చేయండి, తప్పలేదు, నాకు నచ్చింది అని, మంచి సినిమా అని. అంతేకాని నీకు సినిమా చూడడం రావట్లేదు అని అంటే ఓకే, అది నా ఒపీనియన్ కదా, నేను చూస్తానా చూడనా, నచ్చిందా నచ్చలేదా అనేది నా ఇష్టం. కాబట్టి నేను నా పర్సనల్గా నా ఫీలింగ్ నేను పెట్టాను. కాబట్టి మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. ఏమనిపించింది అనేది నేను మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను కాబట్టి మీరు చేస్తున్నారు, తప్పు కాదు. కానీ తిట్టకండి, మరీ దారుణంగా తిడుతున్నారు, పిచ్చి పిచ్చి తిట్లు తిట్టినట్టు. ఎందుకనంటే ఒకడైతే హిందూ మూవీ, దేవుడు మూవీ అంటే, అరే దేవుడు అంటే నాకేమైనా విరక్తా? నాకు దేవుడు అంటే ఇష్టమే, నేను హిందూనే, నాకు అలాంటి సినిమాలు చూడాలి, చూస్తే మంచిగానే రివ్యూలు ఇవ్వాలి అని ఉంటుంది. అడ్డమైన చెత్త సినిమాలు చాలామంది పోయినా కూడా నేను రివ్యూలు మంచిగా ఇచ్చిన రోజులు ఉన్నారా? ఈ సినిమాని ఎందుకు కావాలని నెగిటివ్గా ఇస్తా. అండ్ ఇంకొక విషయం పాయింట్ ఏంటి అని అంటే, ఈ సినిమా మీద నేను ఆల్మోస్ట్ ఒక 2-3 వీడియోలు చేశాను బ్యాక్లో. అయితే ట్రైలర్ గురించి అవ్వచ్చు, టీజర్ గురించి అవ్వచ్చు, లుక్స్ గురించి అవ్వచ్చు, దేని గురించో దాని గురించి చేశా. ఆ వీడియోలు చూడండి. నేను చాలా పాజిటివ్గా ఉన్నా సినిమా మీద, ఎందుకంటే సినిమా ట్రైలర్ బాగుంది, చూసే విధానం కూడా బాగుంటుంది, చాలా పాజిటివ్గా వెళ్ళే సీట్లో కూర్చున్నా. కానీ నాకు ఎందుకు ఎక్కలేదు అని అనేది కూడా నేను చెప్పా క్లియర్గా. సీరియల్ డైరెక్టర్ సీరియల్లా తీశాడు, సినిమా థియేటర్లో కూర్చొని చూసే అంతలా అనిపించలేదు అని చెప్పి. ఇది అర్థం చేసుకోలేకపోతే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. సో దీని గురించి నేను మళ్ళీ చెప్పి నా నోరు నొప్పి పెట్టించి, మీరేమో పిచ్చగా కామెంట్లు పెట్టించి, నాకు ఇదంతా ఒక టార్చర్ కింద అనిపించి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవట్లా. సో దీన్ని ఇక్కడితోనే ముగించేద్దాం. సో ఒకటే, కొంచెం జాగ్రత్తగా సినిమాని చూసే విధానం మీరు మార్చుకోండి, మిమ్మల్ని మార్చుకోండి అని చెప్పి అంటే అది మీ ఇష్టం. బట్ నేనైతే పర్సనల్గా చెప్తున్నా, నాకు పర్సనల్గా నాకేమనిపించిందో చెప్పా. అది నచ్చిందా నచ్చకపోవడం మీ ఇష్టం. మీ పాయింట్ ఆఫ్ వ్యూని నేను గౌరవిస్తా, నా పాయింట్ ఆఫ్ వ్యూని మీరు గౌరవిస్తారా లేదా అనేది మీకు మీ ఇష్టం, మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్ అఖిల, బాయ్.